హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ డిజైన్ వచ్చేసి ఇలా డ్రమ్ బీడ్ తీసుకున్నానండి. డ్రమ్ బీడ్ ఇంకొచ్చేసి క్యాప్ మోడల్లో ఉన్నాయండి. ఇలా క్యాప్ తీసుకున్నానండి. ఇంకొచ్చేసి మనకి మెటీరియల్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ కావాలి, జరీ థ్రెడ్, చిన్న హెమ్మింగ్కి వాడతాం కదండి ఆ నీడిల్. ఇంకొచ్చేసి కాటన్ థ్రెడ్, పల్లో మ్యాచింగ్ ఉండాలి. అలాగే పెద్ద ఐ నీడిల్ తీసుకున్నానండి. ఇదిగోండి ఇలా ఉంది. ఇంకొచ్చేసి చాపీస్, సీజర్, కట్ చేసుకోవడానికి, టేప్, మార్క్ చూసుకోవడానికి, ఇంకొచ్చేసి గ్లూ అండి. అలాగే డిజైన్ అయితే సూపర్ ఎక్సలెంట్ గ్రాండ్ లుక్ వస్తుందండి. పట్టు శారీస్కి ఇలా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఈజీ మెథడ్లో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ పళ్ళు వచ్చేసి ఇలా రాంగ్ సైడ్ వేసుకున్నానండి, ఉల్టా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్నా. ఇదిగోండి ఇలా 1 ఇంచ్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పెద్ద ఐ నీడిల్ తీసుకున్నానండి. ఇదిగోండి నీడిల్ లోపల మ్యాచింగ్ కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. పళ్ళు ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ 2 వరుసలు తీసుకున్నాను. ఈ నీడిల్ లోపల ఇలా వేసుకోవాలి. చూడండి ఈజీగా వచ్చేసింది. ఇలా వచ్చేసి మొత్తం 4 వరుసలు థ్రెడ్ అవుతుంది కాటన్. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి డ్రమ్ బీడ్ అయితే వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా మార్క్ పెట్టాను కదా, అక్కడ ఈ పెట్టిన దగ్గర ఇలా ఇదిగోండి ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఈ నీడిల్ పైనుంచి ఇలా కిందికి తీసుకోవాలి. ఇక్కడ కాకపోతే చిన్నదైనా తీసుకోవచ్చు. ఇక నాకు వర్క్ తొందరగా కంప్లీట్ చేసుకోవాలనేసి పెద్ద ఈ నీడిల్ అయితే తీసుకున్నానండి. మన ఇష్టం, పెద్దదైనా చిన్నదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పెద్దది తీసుకునేటప్పుడు జాగ్రత్త గమనించి బీడ్ అనేది ఇలా ఈజీగా వేసుకోవడానికి ఉండాలి. ఇదిగోండి ఇలా అలా అయితేనే పెద్ద ఈ నీడిల్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి కాటన్ థ్రెడ్ తొందరగా వేసుకోవడానికి ఉంటుంది వర్క్, అలాగే తొందరగా కంప్లీట్ అయిపోతుంది ఫాస్ట్గా. ఇదిగోండి కింద ఇలా లెంత్ వచ్చేసి నేను ఇక్కడ లెంత్ వచ్చేసి 4 to 5 ఇంచెస్ లెంత్ పెట్టుకోవచ్చండి థ్రెడ్కి. ఇక్కడ కావాలంటే నాటైన వేసుకోవచ్చు, నాటు, లేకపోతే అలా అయినా వదిలేసుకొని నెక్స్ట్ ఎలా వేసుకోవాలో బీడ్ అనేది చూపిస్తాను. ఇది ఏంటంటే ఇక్కడ సేఫ్టీగా ఈ బీడ్ స్లిప్ కాకుండా ఇక్కడ ఉంటుందనేసి నాట్ వేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇలా వేసిన తర్వాత మన ఇష్టం అండి, ఇక్కడ నాట్ వేసుకోవచ్చు లేకపోతే వదులుకోవచ్చు. కాకపోతే బీడ్ అనేది స్లిప్ కాకుండా అలా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా జరీ థ్రెడ్ తీసుకున్నానండి, కొద్దిగా ఇక్కడ నాట్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ క్యాప్ బీడ్ అయితే ఉందో ఈ నీడిల్ లోపల ఇలా వేసుకోవాలండి. ఈ థ్రెడ్ కాటన్ థ్రెడ్ లోపల ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా వేసిన తర్వాత ఏదైతే ఈ థ్రెడ్ ఉంటుందో ఇలా హాఫ్ పార్టిషన్లో తీసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా నాట్ అనేది ఇలా వేసుకొని మధ్యలో అయితే ఫింగర్ ఈ గ్యాప్లో ఇలా పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను మొత్తం 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. మొత్తం 150 ఉంది. ఇదిగోండి ఇలా ఈ గ్యాప్లో నుంచి ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. అలాగే స్లిప్ కాకుండా మనకి సిల్క్ థ్రెడ్ స్లిప్ కాకుండా ఈ ఫింగర్తో ఇలా పట్టుకోవచ్చు. లెంత్ అనేది అప్పుడు చూసుకోండి, ఒక నాట్ లూజ్గా ఇలా వేసుకున్న తర్వాత లెంత్ అనేది నేను ఇక్కడ 1.5 ఇంచ్ అయితే పెడుతున్నానండి. కొద్దిగా లెంత్ అయితే బాగుంటుందనేసి, కొద్దిగా చిన్నగా కావాలంటే 1 ఇంచ్ అయినా సరే పెట్టుకోవచ్చు లెంత్. ఇదిగోండి ఇలా లెంత్ చూసుకొని అప్పుడు టైట్గా ఒక 2 నాట్ వేసేస్తే సరిపోతుంది. అక్కడ టైట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఒక 2 నాట్స్ అయితే ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసిన తర్వాత ఏదైతే కాటన్ థ్రెడ్ ఉంటుందో ఈ మధ్యలో ఇలా వచ్చేలా చూసుకోండి, ఎక్కడ కనిపించకుండా ఇలా సాఫ్ట్గా ఇలా అనేసి చిన్న నీడిల్ అండి, జరీ థ్రెడ్, గోల్డెన్ కలర్ జరీ థ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ ఇలా నాట్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ డిజైన్ ఎలా అనిపించిందో మరి మీరు కమెంట్ చేసి చెప్పండి.
అలాగే మీరు ట్రై చేయండి. డిజైన్ అయితే పట్టు శారీస్కి అయితే చాలా హెవీ లుక్, గ్రాండ్ లుక్ చాలా బాగుంటుందండి. డిజైన్ అయితే చాలా సూపర్బ్ వస్తుంది. ఇదిగోండి ఇలా ఒక రౌండ్ ఇలా రౌండ్ ఇలా తిప్పేసి నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ నీడిల్ అనేది పైకి ఇలా అనేసి జరీ థ్రెడ్ ఇలా ఒక రౌండ్ ఇలా వేసుకొని ఈ నీడిల్ అనేది పైకి ఇలా లాగేసి మళ్ళీ ఇలా కింద తీసుకోండి. ఇది ఇక్కడ నాట్ అయిపోతుంది. మొత్తం వర్క్ మొత్తం మనకు కంప్లీట్ అయిపోతుంది కదా. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నాట్ వేసిన తర్వాత గ్లూ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి నేను కొద్దిగా ఇక్కడ 1 ఇంచ్ పైనే పెడుతున్నాను. లెంత్ వచ్చేసి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. నేను వర్క్ అయితే తొందరగా కంప్లీట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. చూడండి బాగా అనిపిస్తుంది కదా. ప్రైస్ వచ్చేసి 350 to 450 ఏరియా వైస్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. వీడియోలో కొద్దిగా కలర్ వచ్చేసి అటు ఇటు కొద్దిగా కలర్ అనేది డిమ్ కనిపిస్తుందండి. శారీ అయితే సూపర్ గ్రాండ్ లుక్ ఉందండి. బాగుంది కదా. థ్యాంక్ యూ.